అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ వత్తాసు వాడడం లేదు. ఏదేమైనా తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత దళితులు ముఖ్యమంత్రి అన్నావు, నేను కాపుల కుక్క అన్నావు, నా కొడుకు బిడ్డ అమెరికా అని చెప్పినావు, నేను వాచ్ డాగ్ ఉంటా అని చెప్పినావు. అటువంటి దళితులకు ఏదైనా రిప్రజెంటేషన్ లేవు. తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక న్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు నియామకాలే కాదు సామాజిక న్యాయం జరుగుతుంది రాజకీయాల్లో అని చెప్పినావు. సామాజిక న్యాయమే చేయలేదు. 4 వెల్మ 6 రెడ్లు, మొదటి మంత్రివర్గంలో మహిళకు లేదు, ఒక్కరే దళితుడు. ఆ ఒక్క దళితుడు మాదిగా ఉంటుంది చేసి ఇంకోని పెట్టుకున్నావు. నెక్స్ట్ టైం మాలో ఉన్నది మాదిగా లేదు. ట్రైబల్ 12% అవుతుంది. అసలు ట్రైబల్ అనేది అవుతుందో రిప్రజెంటేషన్ లేదు నీ మంత్రివర్గంలో. సెకండ్ టైం తర్వాత ఆమె సత్యవతి రాథోడ్కి ఇచ్చాడు. మొదట మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. అంటే కుటుంబ పాలన నడిపి అక్రమ ఆస్తులు సంపాదించి నియంత పాలన, ప్రజలు నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అన్నట్టు. నక్సలైట్ ఎజెండా నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పిండు. ధర్నా చౌక ఎత్తేసినావు నువ్వు, ఎక్కడో శంషాబాద్లో పెట్టినావు, మళ్ళీ కోర్టుకు పోయి తెచ్చుకునే పరిస్థితి. నీకు అదే పరిస్థితి. నిర్బంధం మీరు చేసిన నిర్బంధమే. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు చేస్తే తెలంగాణలో వంటవార్పు అయ్యేదా? నీ ఈ గర్జనలు అయ్యేదా? ఈవెన్ మన ఖమ్మంలో ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారి మీటింగ్కి ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ఖమ్మంలో మీటింగ్ అయింది కదండి, బట్టి క్లోజింగ్ ఆఫ్ పాదయాత్రలో. తో ఇటువంటి చర్యలు చేసి ఒక నియంత పాలన చేసి ఈ రోజు మళ్ళీ ఎక్కడదో తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి తెలంగాణ సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావు వచ్చే ఎన్నికల కోసం. రైట్, ఓకే. చంద్రబాబు ప్రస్తావన అవసరమని చంద్రబాబు ప్రస్తావన తీశారు. ఫస్ట్ ఆయన ప్రస్తావన తీశారు. అసలు ఈ 25-24 సంవత్సరాలు పూర్తయింది. ఎట్లా కష్టపడి ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ నువ్వు చేసిన నిర్మాణము ఇప్పుడేమన్నా వాళ్ళు విధ్వంసం చేస్తున్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేవు అంటున్నావు. రైట్, ఓకే, అది మా పాయింట్. ఓకే, అది నెరవేర్చలేరు. వాళ్ళు 1 year 4 months కదా, 16 నెలలు కదా, 10 ఏళ్ళు. 2014లో నువ్వు ఇచ్చిన హామీలు 3 ముద్ద. ఇల్లు లేని వారికి 2 bedroom డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితుల గిరిజనులకు 3 ఎకరాలు, 1 ఎకరం ఉంటే 2 ఇస్తా, 2 ఉంటే 1 ఇస్తా, ఏమి లేకపోతే 3 ఇస్తా. తర్వాత LKG to PG వరకు ఉచిత విద్య, ప్రతి మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, కూలు నుంచి కోటీశ్వరుడు ఒకటే రూమ్ లో ఉండాలి విత్ స్విమ్మింగ్ పూల్ అను. ఆ 3 హామీలు. రెండోసారి 2018లో నిరుద్యోగ భృతి అండ్ 1,00,000 రుణమాఫీ. 1,00,000 రుణమాఫీ కంప్లీట్ ఇన్స్టాల్మెంట్ కంప్లీట్ కూడా చేయలే, వడ్డీలోకి సరిపోలే 5 ఏళ్ళు, అంటే 18 నుంచి 23 వరకు. మొదటి హామీ, మొదటి విడత 5,000 ఇండ్లు ఇస్తా అని రూరల్ కాన్స్టిట్యూన్స్ లో ప్రతి నియోజకవర్గంలో 100 పైన నియోజకవర్గాలు చెప్పినావు. అర్బన్ లో 10,000 చెప్పినావు. పద్మారావు కాన్స్టిట్యున్సీ కానీ, నిజామాబాద్ కానీ, తర్వాత మన ప్రణయ్ భాస్కర్ హన్మకొండ కానీ. మొదటి వినయ్ భాస్కర్ మొదటి విడత అంటే ఫస్ట్ ఫేజ్ 7 లక్షలు ఇండ్లు ఇస్తాను. 10 ఏళ్లలో మొదటి విడత కాదు, పూర్తి విడత కూడా ఏ నియోజకవర్గానికి 5,000 ఇండ్లు కూడా వేయలేదు. 1000, 1,200, 1,300 ఏమో నిచ్చిందంటే మీరు గజ్వేల్ సిద్దిపేట అల్లుడు కొడుకు కేటీఆర్ ఏమో ఇచ్చిండు 5,000. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. దళితుల గిరిజనులకు లేదు. హుజరాబాద్ ఎలక్షన్ వచ్చే వరకు 10 లక్షల ఉద్యోగస్తులను కూడా ఇస్తానని చెప్పినావు. అది నెరవేర్చలే. నేను అనేది ఏంటంటే మీరు కనుక రాష్ట్రాన్ని బడ్జెట్ ఎక్కడ తీసుకుపోయినాం సార్. బడ్జెట్ పెరగకపోతే ఏం పెరుగుతుంది సార్? బంగారం మేము 70 రూపాయలకు చూసినాము, 1,00,000 రూపాయలు అయింది. బియ్యం ఏదైతుందో మన ఉచిత బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్లో ఫైన్ రైస్ ఏదైతుందో 2.5 ఉండే రామారావు గారు అన్నప్పుడు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఎవ్రీడే సాలరీస్ పెరుగుతాయి. ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం క్లర్క్కు 69-70లో 90 రూపాయలు LDC, UDC 110 రూపాయలు. ఇప్పుడు పెన్షన్ 1,00,000 రూపాయలు వస్తున్నది. బడ్జెట్ పెరగకపోతే ఏం చేస్తుంది? బడ్జెట్ పెరుగుతుంది కదా. ఇప్పుడు గ్రావెల్ రోడ్ అయింది, గ్రావెల్ తర్వాత బీటీ అవుతుంది. తర్వాత నేనే బీటీ వేసిన అంటే గ్రావెల్ లేకపోతే బీటీ ఎక్కడి చేస్తావా నేను? అవును. సో నేను అనేది ఏంటంటే అతని ప్రసంగంలో పసలేదు, నీరసంగా కనిపించిండు. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులతో మాట్లాడినప్పుడు 2 రోజుల నుంచి 27 మీటింగ్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు వచ్చే వరకు కూడా ఆటోలో కూడా నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను. తో ఆశించినంత పంచి లేదు.
మొదటిసారి నేను అనుకుంటున్నా ఎప్పుడు చూడలే, ఉమ్. అతను పేపర్ చదువుకుంటూ స్పీచ్ ఇచ్చాడు. ఎప్పుడు కానీ పేపర్ చదువుకుంటున్న వరకు ఆ పంచ్ రాదు. ఫెయిల్ అనే వర్డ్, ఆ వర్డ్ కూడా ఫెయిల్, ఇది ఫెయిల్ అది, అటువంటి వర్డ్ ఎప్పుడు అతను యూజ్ చేయలేదు. దాన్ని వేరే ఒక మంచి పదాలతోటి యాస భాష అనేది బ్రహ్మాండం ఉంటుంది. ఉమ్. సో అటువంటిది ఏదైతుందో స్పీచ్లో ఉత్సాహం లేదు. తో ఈ మీటింగ్ ఏదైతుందో అనుకున్నంత ఆశించినంత ఫలితాలు లేదు, రాలా, కార్యకర్తల్లో ఉత్సాహం రాలా. వచ్చేది స్థానిక సంస్థ, వచ్చేది మన ప్రభుత్వం అని చెప్తున్నాడు. ఎప్పుడండి? 4 ఏళ్లకు లోక్సభ జమిలీ రాకపోతే, 3 సంవత్సరాలు 8 నెలలకు అసెంబ్లీ ఎలక్షన్. వచ్చేది పంచాయతీ ఎన్నికలు ఉందా? పంచాయతీ ఎన్నికలు పిలిపి ఇవ్వాలి కదా నువ్వు. ఒకవైపు దయాకర్ రావు గారు నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటుండు, పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ గెలవకపోతే దమ్ముంటే పెట్టమంటున్నాడు. కేటీఆర్ గారు స్వీప్ చేస్తామంటుండు, హరీష్ రావు స్వీప్ చేస్తామంటున్నాడు. తో స్థానిక సంస్థలు ఎన్నికలు అయితే ఇప్పుడు 2 నెలలు 3 నెలలు వస్తాయి కదా, కనీసం దానికన్నా పిలిపి ఇవ్వాలి కదా. మనం ఆశించినంత ఈ ప్రభుత్వం సమస్యలు హామీలు ఇచ్చింది, నెరవేర్చడం లేదు. నువ్వు ఇచ్చినవి అనేది పక్కకు పెడదాం, అది ఎదుటోడు క్రిటిసైజ్ చేయాలి. నువ్వు చెప్పినప్పుడు ఏం చెప్పాలి? కేసీఆర్ గారు ఏం చెప్పాలా? ఇచ్చిన హామీలు నెరవేర్చాలే, దాని సత్తా ఏదో మనం స్థానిక సంస్థల ఎన్నికలు చూపుదాము. తయారు కండి, నేను జిల్లాలకు వస్తా, ఇప్పటి నుంచి ఏదైతుందో మెంబర్షిప్ డ్రైవ్ స్టార్ట్ చేయండి, గ్రామ స్థాయిలో కొత్త ఓటర్లను జనవరి వరకు ఉన్న 18 years చేర్పించండి. రేపు మండల ప్రజా పరిషత్తులో జిల్లా పరిషత్ కానీ లేకపోతే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్స్ కానీ ఇవన్నిట్లో కోఆపరేటివ్ ఎలక్షన్ కానీ వీటన్నిటిలో మనం విక్టరీ కావాలంటే ఏదైతుందో ఇక్కడ నుంచే సన్నాహక ఏదైతుందో మీరు తయారు కావాలి. రేపటి నుంచే సైనికులు లెక్క పనిచేయాలని పిలిపివ్వాలి కదా. అదేం లేదు, స్థానిక సంస్థలకు పిలిపలేదు. మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ కుటుంబం మంత్రులు కావడానికి కాదు కదా, స్థానికంగా అతనైతే వాడు ఒక మండలి టీసో కౌన్సిలర్ కావాలి కదా, రాజకీయంగా ఎదగలి కదా. లోకల్గా యాక్టివిటీస్ రోజు కేటీఆర్ కవిత ఏదైతుందో హరీష్ రావు డబ్బా కొట్టన్నా, స్థానికంగా అతను ప్రజా జీవితంలో ఉండి రాజకీయాల్లో పనిచేసినప్పుడు నీ మీటింగ్లకు అటెండ్ అయినప్పుడు కమిటీలు నామినేటెడ్ కాదు కదా, ఎలక్టెడ్ బాడీలో ఎలక్ట్ కావడానికి ఏదైతుందో సన్నాహం చేయమని చెప్పాలి కదా. మీరు అక్కడ పిలిపేలేదు, 2 monthsలో ఎలక్షన్ వస్తుంది. అంత పెద్ద సభ పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల గురించి రాబోయే ఎన్నికల్లో తయారు కావాలనేది ఒక వర్డ్ మాట్లాడలేదు.